మద్యం కుంభకోణం కేసులో విజయవాడ జిల్లా జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు 3వ రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ సాగింది. ఉదయం జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించారని, న్యాయమే గెలుస్తుందంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుల కస్టడీ నేటితో ముగిసింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు. అదే సమయంలో వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ